దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు 50వ కీర్తన 5వ వాక్యంని చదవండి. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. Gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన నా యొక్క పరిశుద్ధులని సమకూర్చుడి అని కీర్తనకర్త తన యొక్క కీర్తనలో రాయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కీర్తనల్లో రాయబడి ఉన్న అనేక వాక్యములు అవి అప్పుడున్న కాలము కొరకు మాత్రమే రాయబడినది కాదు. దావీదుకు దేవుడు రాబోచున్న దినములలో సంభవించబోచున్న కార్యములని గురించి, రాబోచున్న దినముల్లో జరగబోచున్న కార్యములని గురించి దావీదుకు కొన్ని కార్యములని బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా కీర్తనలని రాసిన వారు అనేకులు ఉన్నారు. ఆసాబు, మోషే, సొలొమోను, ఇంకా కోరహు యొక్క కుమారులు, ఇలా అనేకులు కీర్తనల్ని రాసి ఉన్నారు. ఒక్కొక్కరికి దేవుడు రాబోచున్న కాలమని గురించిన ఒక ప్రకటనని, రాబోచున్న కాలమని గురించిన దర్శనముతో వారు ఆ కీర్తనలని రాసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తన ఆసాబు రాసి ఉన్న ఒక కీర్తన, దావీదు రాసిన కీర్తన కాదు, ఇది ఆసాబు అని రాసిన ఒక కీర్తన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో నిబంధన చేసిన నా పరిశుద్ధులని సమకూర్చుడి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నిబంధనలు అనే అనుభవానికి వచ్చినట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఒక సాధారణమైన మనుషుల్లాగా జీవించే ఒక జీవితము కాదు. క్రైస్తవ జీవితం అనేది సాధారణమైన మనుషుల్లాగా ఎటువంటి ఐక్యత లేకుండా, ఎటువంటి ఒక అనుభవం లేకుండా, దేవునితో ఒక సరైన ఐక్యత లేని ఒక జీవితము క్రైస్తవ జీవితము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క కాలంలో అనేక వేల మంది యేసుప్రభు యొద్దకు వచ్చి ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు, స్వస్థపరచబడి ఉన్నారు, దయ్యములు వెళ్ళగొట్టబడి ఉన్నది. కానీ వారందరిని కూడా తిరిగి వెళ్ళిపోయారు. వారు వచ్చారు, వారిని ఆశీర్వదించకుండా లేరు, ఆశీర్వాదం పొంది తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆయన ఆరోహణమైనప్పుడు, యేసుప్రభు కొనిపోబడినప్పుడు ఎంతమంది ఉన్నారో వారు యెరూషలేములో సమకూడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు యెరూషలేములో సమకూడుడి, అక్కడ మీకు పరిశుద్ధాత్మిక అభిషేకం ఇవ్వబడుచున్నది. విడుదల పొందిన వారందరికీ ఆ మాట చెప్పలేదు, స్వస్థపరచబడిన వారికి ఆ మాట చెప్పలేదు. తాను ఆరోహణమైనప్పుడు, పరలోకమునకు కొనిపోబడుచున్నప్పుడు ఎవరితో తనతో ఉన్నారో వారికి ఆ కార్యమని చెప్పి ఉన్నారు. చదవండి, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యము నుండి చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పెను. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until ye be endued with power from on high. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో యెరూషలేము అనే మాట లేదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లోను తమిళ్లోను చదివినట్లయితే యెరూషలేం పట్టణములో నిలిచి ఉండు అని ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరూషలేములో నిలిచి ఉండు అనే మాట తన యొద్ద స్వస్థత పొందిన అందరికీ చెప్పలేదు, తన యొద్ద విడుదల పొందిన అందరికీ చెప్పలేదు. యేసు ప్రభు పునరుద్ధానము చెంది
తాను కొనిపోవచ్చున్న సమయంలో ఎవరు తనతో ఉన్నారో వారికి ఆ మాట చెప్పి ఉన్నారు. వారే ఆ 120 మంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితము విడుదల పొందుచున్న జీవితం మాత్రమే కాదు. క్రైస్తవ జీవితము ఏదో దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదం పొంది తిరిగి వెళ్ళిపోవచ్చున్న జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది మరణములోను ఆయన యొక్క జీవములోను ఆయనతోనే ఉన్నవారి యొక్క జీవితమే ఒక నిజమైన క్రైస్తవ జీవితము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఈ ఆరాధనకు వచ్చినప్పుడు మన యొక్క అవసరతల కొరకు మాత్రమే మనం వచ్చి ఉన్నామా, లేకపోతే నేను దేవునితో ఉండుటకు వెళ్ళుచున్నాను అనే ఆ తలంపుతో వచ్చి ఉన్నామా? ఈరోజు చాలామంది ఆరాధనకు వచ్చి ఉన్నాం. ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళుచున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కష్టములని తీర్చాలి, నా జీవితంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నీ తొలగించాలి, నా వ్యాధి తొలగిపోవాలనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఉంటాం. మంచి ఉద్దేశమే. కానీ ఎంతమంది నేను ఆరాధనకు వెళ్ళుచున్నాను, నేను ఆరాధనలో దేవునితో కొంచెంసేపు ఆయనతో నేను సమయమని గడపబోచున్నాను, ఆయనతో నేను ఉండబోచున్నాను అనే ఆ ఉద్దేశంతో వచ్చిన వారు ఎంతమంది? ఈ రెండు ఉద్దేశములను మంచి ఉద్దేశమే కానీ ఒక నిజమైన ఒక మంచి క్రైస్తవ జీవితం అని చేయుచున్న వారు ఆశీర్వాదముల కొరకు మాత్రమే దేవుని సన్నిధానమునకు రారు. వారు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చే ఉద్దేశము ఆశీర్వాదము కొరకు మాత్రమే కాకుండా వారు దేవునితో ఉండుటకు, ఆయన యొక్క ప్రేమని అనుభవించుటకు, ఆయనతో సమయమని గడుపుటకు, ఆయనతో సంతోషించుటకు, ఆయన యొక్క పాద సన్నిధానములో ఉండి ఆయన మాటల్ని విని ఆయనని స్తుతించి మహిమపరచుటకు వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివిన తర్వాత ఈ కార్యములన్నిటినీ ఎందుకు చెప్పుచున్నానంటే, ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేయవలనంటే వారు చివరి వరకు దేవునితో ఉండాలి. లేకపోతే సరిగా చెప్పాలంటే దేవునితో నిబంధన చేయవలనని కోరుచున్న వారు తమ యొక్క జీవితంలో ఆశీర్వాదములని మాత్రమే కోరుకొనొచ్చు. వారు వచ్చినట్లయితే వారు దేవునితో నిబంధన చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఆశీర్వాదం పొందని సమయంలో, ఆశీర్వాదం లేని సమయంలో వారు దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నారు. ఆశీర్వాదం లేని సమయంలో వారు దేవునిని విడిచి దూరమైపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునితో నిబంధన చేయుచున్న వారు ఆశీర్వాదమే లేకపోయినా, విడుదలే లేకపోయినా వారి యొక్క నిబంధనలో మార్పు లేని వారే ఉంటారు. దానియేలు గ్రంథమునకు వచ్చినప్పుడు షద్రాక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క జీవితంలో అగ్నిగుండము 7 రెట్లు పెంచబడినప్పటికీ వారి యొక్క ఒక్క మాటని మనము చూసినట్లయితే, ఆయన మమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడు, ఒకవేళ విడిపించకపోయినను మేము ఆయనని, ఈ విగ్రహముని మేము నమస్కరించమంటున్నారు. 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి చదవండి. 17, 18. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనుషులతో చేసిన మొదటి నిబంధన, ఆయన తప్ప వేరే ఎవరిని పూజించకూడదు, వేరే ఎవరిని ఆరాధించకూడదు అనేదే దేవుడు మనుషులతో చేసిన మొదటి నిబంధన.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ జనులతో ఆయన చేసిన నిబంధన, వేరే ఎవరిని ఆరాధించకూడదు, ఎవరిని పూజించకూడదు. విడుదలని మాత్రమే కోరుచున్నవారు, స్వస్థతని మాత్రమే కోరుచున్నవారు, ఆశీర్వాదమని మాత్రమే కోరుచున్నవారు అవి పొందకపోయిన వెంటనే వారి యొక్క నిబంధనలో వారు తొలగిపోతున్నారు. వారు నిబంధన చేయలేరు. మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధించదము, దేవునితో బలి అర్పణల చేత నిబంధన చేసిన నా పరిశుద్ధులు, నా భక్తులని సమకూర్చుడి. అందులో ఒక నిబంధన, దేవుని మాత్రమే ఆరాధించదము అనేది మనము దేవునితో చేసిన ఒక నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల్ని మేము ఆరాధించము, లేకపోతే విగ్రహములని మేము ఆరాధించము, వేరే దేవతలని మేము ఆరాధించము, ఏ దేవతలని ఆరాధించమని అక్కడ ఒక నిబంధన, దేవునితో మనము చేసిన ఒక నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవముని ఎప్పుడు మనము మీరుచున్నామంటే ఆశీర్వాదములని మాత్రమే మనము కోరుచున్నప్పుడు, మన జీవితంలో దేవుని యొద్ద నుండి మేలుని మాత్రమే కోరుచున్నప్పుడు, అప్పుడు మనము ఈ నిబంధనని మనము దాటిపోవచ్చున్నాం. ఈ దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మొదటి నిబంధన దేవునిని మనము ఆరాధించటే ఆ నిబంధన. ఈరోజు మనము దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్నాం. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే నిజముగానే దేవుని స్తుతించగలమా? దేవుణ్ణి ఆరాధించగలమా? దేవుణ్ణి మనపూర్వకముగా దేవుని ఆరాధించుచున్న హృదయము మన జీవితంలో ఉంటుందా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనతో మనము చేసిన నిబంధనలో మనము తప్పిపోకుండా, దాటిపోకుండా మనం ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యము, దేవుడు మనుషులతో కొన్ని నిబంధనలను చేసి ఉన్నారు, మనుషులు దేవునితో కొన్ని నిబంధనలను చేసి ఉన్నారు. ఇందులో దేవుడు చేసిన నిబంధనలో ఆయన తొలగిపోకుండా ఉన్నారు. మనుషులు చేసిన అనేక నిబంధనలో కొందరు తొలగిపోయి ఉన్నారు, కొందరు నమ్మకస్తులై ఉన్నారు. వాటిని గురించే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యమునకు వచ్చినట్లయితే, అక్కడ దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేయించున్నారు. 6వ అధ్యాయము 18వ వాక్యముని చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. But with thee will I establish my covenant, and thou shalt come into the ark, thou and thy sons and thy wife and thy sons' wives with thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతకుముందు చెప్పిన విధముగా దేవునితో నిబంధన చేయించున్నవారు, లేకపోతే దేవుడు ఎవరితో నిబంధన చేయించున్నారు అని ధ్యానించినట్లయితే, దేవునితో ఎవరైతే ఉందరో వారితోనే ఆయన నిబంధన చేయించున్నారు. సరిగా చెప్పాలంటే, దేవునితో చివరి వరకు కష్టమైనను, పోరాటములైనను, వ్యాధి అయినను, బలహీనతలైనను, నష్టములైనను, ఎటువంటి పరిస్థితి అయినను చివరి వరకు దేవునితో ఎవరు ఉంటారో వారితోనే ఆయన నిబంధన చేయించున్నారు. మరొక విధముగా మనము కూడా దేవునితో నిబంధన చేయవలనంటే, మనము ఏదో సమయముని బట్టి దేవుని యొద్దకు వచ్చి వెళ్ళేవారైతే ఆయనతో నిబంధన చేయలేము. ఆయనతోనే ఉన్నప్పుడే ఆయనతో ఒక నిబంధనని మనం ఏర్పరచుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి ఉదాహరణముగా దావీదు యోనాతాను యొక్క నిబంధనని గురించి ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మనం చదివిన ఆదికాండములో దేవుడు నోవాహుతో ఒక నిబంధనని ఏర్పరచుచున్నారు. ఎందుకు ఆయన నిబంధనల్ని ఎందుకు ఏర్పరచుచున్నారు? నిబంధనల్ని
ఏర్పరచుటకు కారణమని చూసినట్లయితే ఒకవేళ పరిస్థితులు మారి నాశనములు కలిగినను అప్పుడు మనల్ని మర్చిపోకుండా ఉండుటకు ఆయన ఒక నిబంధనని ఏర్పరచుకొనుచున్నారు. ఈ 6వ అధ్యాయం 18వ అధ్యాయంలో నోవాహుతో ఒక నిబంధనని ఏర్పరిచిన తర్వాత దేవుడు జలప్రవాహం పెరిగి అనేక దినములు అయిన తర్వాత నోవాహుని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నారు. నోవాహుతో చేసిన ఆ నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 8వ అధ్యాయము 1వ వాక్యంని చదవండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. And God remembered Noah and every living thing and all the cattle that was with him in the ark. And God made a wind to pass over the earth, and the waters assuaged. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నోవాహుతో ఉన్న తన యొక్క కుటుంబీకులని సమస్త జీవులని జ్ఞాపకం చేసుకుని అక్కడ జలప్రవాహముని తగ్గించవలను, దానిని ఎండిపోచేయవలనని అప్పుడు అనుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దేవుడు మనుషులతో నిబంధన చేయుటకు కారణం ఏమిటంటే ఆయన వారి యొక్క నాశనములో, భూమిలో నాశనములో, లేకపోతే పలువిధములైన భూకంపములు, వరదలు, ఇటువంటి నాశనములు జరుగుతున్నప్పుడు ఆయన ఎవరితో నిబంధన చేసుకొని ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ నాశనము నుండి వారిని తప్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక జనులు నోవాహు యొక్క కాలంలో నశింప చేయబడి ఉన్నారు. కానీ నోవాహు ఓడలో ప్రవేశించడానికి ముందు వారితో ఒక నిబంధన చేసి ఉన్నారు. నేను మిమ్మల్ని గొప్ప జనముగా చేయుదును, నేను మిమ్మల్ని తిరిగి రప్పించి ఈ భూమిలో వారిని జీవింపచేయుటకు ప్రాణముతో కాపాడుదునని వారితో నిబంధన చేసి ఉన్నారు. అందుకే దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకొని ఆ జలప్రవాహముని తగ్గించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి కార్యము, ఒక వ్యక్తితో దేవుడు నిబంధన చేసి ఆ నిబంధనని బట్టి తాను తన యొక్క నాశనము, తన యొక్క జీవితంలో వచ్చే ప్రవాహములు అన్నిటిలో నుండి తాను కాపాడబడుచున్నాడు. అదే విధముగా మనిషి తాను దేవునితో చేసిన ఆ నిబంధనని తానును కాపాడుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నోవాహు తన యొక్క జీవితంలో దేవునితో చేసిన ఆ నిబంధన, నోవాహు చేసిన నిబంధన ఏమిటంటే తన్ను కాపాడు నిమిత్తము, తన యొక్క జీవితంలో జలప్రవాహము నుండి కాపాడు నిమిత్తము తనకు కలిగిన యావత్తుని బలిగా మార్చి ఖర్చు పెట్టి ఓడని సిద్ధపరచడం వలన తాను కాపాడబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నోవాహుతో నిబంధనను ఏర్పరచుకొని ఉన్నారు. అదే విధముగా నోవాహు దేవుని యందలి విశ్వాసము కలిగి తాను దేవునితో చేసిన నిబంధన ఏమిటంటే తాను లోబడి ఓడని సిద్ధపరచటం వలన తన్ను కాపాడవలనని నిబంధనను ఏర్పరచుకుని ఉన్నాడు. అదే విధముగానే నోవాహు దేవుని యొక్క మాటని విశ్వసించి ఆ ఓడని సిద్ధపరచడం వలన తన యొక్క జీవితంలో తాను కాపాడబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనతో నిబంధన చేయించిన మొదటి కారణమే ఆయన మనల్ని నాశనములన్నిటిలో నుండి, పలువిధములైన ప్రమాదములన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పించవలనని ఆయన నిబంధనని ఏర్పరచుకున్నారు. రెండవదిగా ఆదికాండము 15వ అధ్యాయము 18వ వాక్యమునకు వచ్చినట్లయితే అబ్రహాముతో దేవుడు తన యొక్క నిబంధనని చేయించున్నారు. 15వ అధ్యాయం 18వ వాక్యముని చదవండి.
ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీలను, పెరిజ్జీయులను, రెఫాయీలను, అమోరీలను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీలను నీ సంతానం నీకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. In that same day the Lord made a covenant with Abraham, saying, Unto thy seed have I given this land, from the river of Egypt unto the great river, the river Euphrates, the Kenites and the Kenizzites and the Kadmonites and the Hittites and the Perizzites and the Rephaim and the Amorites and the Canaanites and the Girgashites and the Jebusites. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేయించున్నారు. అబ్రహాముకు చెప్పుచున్నారు, నీ సంతతి వారు ఐగుప్తులో 400 సంవత్సరములు వారు బానిసలై ఉందరు, తర్వాత నేను వారిని విడిపించదును. నీకు నేను నిబంధన చేయించిన కార్యము ఆ కనాన్ దేశముని నీ సంతతి వారికి నేను ఇచ్చేదనని నిబంధన చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నిబంధన అబ్రహాముతో చేయటం వలనే ఇశ్రాయేల్ జనులైన వారిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనులు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కొంతకాలమునకు తర్వాత యోసేపు కొందరు మరణించిన తర్వాత యోసేపుని ఎరుగని రాజు వచ్చి ఉన్నాడు. దానికి తర్వాత వారు బానిసలైపోయి పూర్తిగా బానిసత్వంలో ఉండిపోయి దేవుడే లేని వారుగా మారిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు అన్య దేవతలని పూజించి ఉన్నారో లేరో తెలియదు, కానీ పూర్తిగా వారును ఐగుప్తుకు చెందిన జనులుగా మారిపోయారు. దేవునిని ఆరాధించవలను, దేవునిని మహిమపరచాలి అనే తలంపే వారిలో లేకుండా పోయి ఉన్నది. అప్పుడే దేవుడు అబ్రహాముకు చేసిన ఆ నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని అబ్రహాము మరణించిన ఆ నిబంధనని ఆయన నెరవేర్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిబంధనల్ని దేవుడు ఎందుకు చేయుచున్నారు అని చెప్పినప్పుడు, మొదటిగా మనము ధ్యానించినది నాశనములు, ఫలవత్తములైన ప్రవాహములు, నాశనకరమైన కార్యములు భూమిలో సంభవించినప్పుడు వాటిలో నుండి మనల్ని తప్పించవలనని ఆయన ఒక నిబంధన చేయుచున్నారు. రెండవదిగా ఆయన చేయుచున్న నిబంధనకు కారణము మన యొక్క జీవితంలో మన యొక్క పితరులైన వారితో చేసిన నిబంధనని బట్టి వారు మరణించినను ఆయన యొక్క ఉద్దేశము కనాన్ దేశములో ఇశ్రాయేల్ జనుల్ని చేర్చవలననే ఉద్దేశమని నెరవేర్చుటకు వారితో ఒక నిబంధన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదుతో యోనాతాను నిబంధన చేసినప్పుడు దావీదుకు రెండవ వాడుగా తాను ఉండవలను, నీవు రాజుగా వచ్చినప్పుడు నీ సింహాసనములో నీ తర్వాత వాడుగా నేను ఉండవలనని యోనాతాను దావీదుతో నిబంధన చేసి ఉన్నాడు. కానీ యోనాతాను చనిపోయాడు. యోనాతాను యుద్ధములో చనిపోయాడు. కానీ దావీదు ఆ నిబంధనని బట్టి యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు, యోనాతాను యొక్క కుమారుణ్ణి తన యొక్క బల్లలో పాలు పొందుచున్న విధముగా యోనాతానుని ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుని తన యొక్క అంతఃపురమునకు తన ఇంటికి యోనాతాను యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిబంధనలు చేయించినప్పుడు మన యొక్క పితరులు చనిపోవచ్చు. దేవుడు ఒక వ్యక్తితో నిబంధన ఎందుకు చేయించున్నారంటే మన తల్లిదండ్రులతో మన పైనున్నవారు పెద్దవారు ఎప్పుడో ఆ కాలంలో ఆయన చేసిన నిబంధనని బట్టి ఆయన మనల్ని ఐగుప్తులో నుండి విడిపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ జనులందరూ కూడా మొరపెట్టి ఉన్నారు. విడుదల పొందవలనని కోరినది వచ్చి బానిసత్వములో నుండి విడుదల పొందవలనని కోరి ఉన్నారే తప్ప వారికి దేవునిని ఆరాధించాలని మనసు లేదు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా విడుదల పొందాలో తెలియదు, ఎందుకు విడుదల పొందాలో తెలియదు, ఎందుకు మేము లోకములో ఉండకూడదు, ఎందుకు ఐగుప్తులో ఉండకూడదని తెలియదు వాళ్ళకి. వారికి అనుకున్నదంతా మేము బానిసలై ఉన్నాము, మేము వీరి యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందాలని అనుకొని ఉన్నారే తప్ప తర్వాత ఏం చేయాలో తెలియదు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తర్వాత ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందిన తర్వాత వారి యొక్క భోజనం ఎలా, వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క జీవితంలో కావాల్సిన అవసరతలన్నీ ఎలా తీర్చబడింది ఏమీ తెలియదు వాళ్ళకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఒక కారణమని చూపించి ఉన్నారు. ఎందుకు మీరు విడుదల పొందాలి? కనాన్ దేశమునికి వెళ్ళడానికి విడుదల పొందాలి. మీరు ఎందుకు ఐగుప్తులో నుండి విడుదల పొందాలి? మేము దేవునిని ఆరాధించడానికి విడుదల పొందాలి. మీరు ఎందుకు విడుదల పొందాలి? మేము బానిసలు కాదు, దేవుని ద్వారా స్వతంత్రులై మాకు అన్నీ ఇళ్ళు, మాకు కలిగిన ఫలములు అన్నీ సొంతముగా దేవుడు మాకు అనుగ్రహించబోతున్నారు కాబట్టి మేము విడుదల పొందాలి అనే తలంపుని దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి ఉన్నారు. కాబట్టి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనులని విడిపించుటకు మోషేని పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము దేవునితోనూ తాను బలులు అర్పించి ఆ స్థలములో దేవుని కొరకు తన్ను అర్పించి తానును నిబంధన చేసి ఉన్నాడు. తాను విడిచిపెట్టి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి ఉన్నారు. అబ్రహాము దేవునితో చేసిన నిబంధన ఏమిటంటే తాను విడిచి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళడు. తాను విడిచి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళటానికి ఇష్టం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క కుమారుడికి ఎందుకు ఆ దేశంలో వివాహము చేయుటకు పంపించుచున్నాడంటే అక్కడ కొంచెము దేవుడు తనతో మాట్లాడిన కార్యము, దేవుని గురించిన కొంచెం భయము కలిగిన తన ఇంటి వారు ఉన్నారు. కానీ అబ్రహాము ఆ దేశమునకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, వెళ్ళలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క దేశమునకు తిరిగి వెళ్ళటానికి వెళ్ళకూడదని నిబంధన చేసుకుని ఉన్నాడో దేవుడు అతనికి ఒక దేశముని ఇస్తానని నిబంధన చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన భక్తులని సమకూర్చడి అని చెప్పుచున్నారు. నిజంగానే బలి అర్పణలు అని చెప్పినట్లయితే మనము దేవుని కొరకు లోకమని, మన యొక్క ఈ సొంత దేశమని, మన యొక్క సొంత గృహములని, ఇవి ఏది నాకు వద్దు, ఇవి ఏది నాకు సొంతము కాదు, దేవుని కొరకు పరలోక రాజ్యము నిమిత్తము దీనిని దేవునికి అర్పించుచున్నాను, ఇది నాకు సొంతము కాదు, అన్నీ దేవునివే అనే ఆ తలంపుకు ఆ బలి అర్పణలని అర్పించుచున్నప్పుడు మనతో దేవుడు నిబంధన చేయించున్నారు. మనము కూడా దేవునితో నిబంధన చేసి ఆ రాజ్యంలో మనము సమకూర్చబడుచున్నాం. ప్రారంభంలో చెప్పినట్టే సాధారణమైన ప్రజలని సమకూర్చమని దేవుడు చెప్పట్లేదు. సాధారణమైన ప్రజలని నా యొద్దకు సమకూర్చుడి, ఆ దినములో ఆశీర్వాదం పొందిన వారు, విడుదల పొందిన వారిని సమకూర్చుడి అని చెప్పట్లేదు. ఆయనతో కూడా బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన వారిని సమకూర్చండి. రక్షణ పొందిన అందరినీ కాదు, లేకపోతే విడుదల పొంది స్వస్థపరచబడిన అందరినీ కాదు, నిబంధన చేసిన వారు, దేవునితో నిబంధన చేసిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవాహు తాను నీతిమంతుడై జీవించి తన యొక్క జీవితంలో దేవుడు తనతో చేసిన నిబంధనకు తగిన విధముగా తానును దేవునితో నిబంధన చేసి అదే విశ్వాసమని బట్టి చివరి వరకు 100 సంవత్సరములైంది దేవుడు చెప్పి, ఆయన చివరి వరకు తన యొక్క కార్యములు అన్నిటినీ ఖర్చు పెట్టి ఓడని సిద్ధపరిచి
ఆ నిబంధనలు తాను నమ్మకంగా ఉన్నాడు. అందుకే నోవాహుని ఓడలో ప్రవేశింపజేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముతో చేసిన నిబంధన ఇశ్రాయేల్ జనుల జీవితంలో ఎందుకు విడుదల పొందవలనని ఒక తలంపుని వారిలో కలిగించినది. ఎందుకు వారిని విడిపించాలి అనే ఒక అనుభవముని వారికి బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఇదే అబ్రహాముతో మరొక విధముగా ఆయన నిబంధన చేసి ఉన్నారు. 17వ అధ్యాయము 4వ వాక్యంని చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వాక్యము. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. As for me, behold, my covenant is with thee, and thou shalt be a father of many nations. Neither shall thy name any more be called Abram, but thy name shall be Abraham, for a father of many nations have I made thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అబ్రహాముతో నేను మరలా నీతో ఒక నిబంధన చేయించున్నాను, నీవు అనేక జనములకు తండ్రివై ఉందువు అని ఎందుకు ఆ మాటని అక్కడ చెప్పాలి, ఎందుకు అక్కడ దేవుడు చెప్పాలి అని ఆలోచిస్తే 17వ అధ్యాయం మీకు మొదటి వాక్యమని చదివినప్పుడు అబ్రహాము కొంతకాలము తాను నిందారహితుడుగా లేడు. 17వ అధ్యాయం మొదటి వాక్యంని చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన ప్రారంభించబడుతున్నది. పోయిన వారం చాలామంది వచ్చి ఉన్నారు, చాలా సంతోషము. ఇంకా కొంతమంది రాలేదు. ఇంకా హుసైన్పురం, ఉప్పాడ ఈ ఏరియాలో ఉన్నవారు కూడా 50 ఉండి వెళ్ళాలి. అందరి కోసమే ఈ 50 జరిపిస్తున్నారు. అందరూ యవనస్తులైన వారు అందరూ పాలు పొందాలి. ఒకవేళ యవనస్తులు కాని వారు, వివాహమైన వారు ఉండాలని కోరినట్లయితే వారు కూడా ఉండవచ్చు, అబ్జెక్షన్ ఏమీ లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత 2 గంటలకు మనకు సండే స్కూల్ ప్రారంభించబడుతున్నది. సండే స్కూల్ సరిగా 3:30 3:30 గంటలకు ముగించబడుతుంది. అటు తర్వాత ఈ వారంలో మనకు కన్వెన్షన్, బుధవారం నుండి మనకు కన్వెన్షన్, చెన్నైలో కన్వెన్షన్ జరగనే ఉన్నది. 11వ తారీఖు నుండి చెన్నైలో కన్వెన్షన్ జరగనే ఉన్నది. కాబట్టి అందరూ కన్వెన్షన్లో వచ్చి పాలు పొందవచ్చు. ఈ కన్వెన్షన్కి వచ్చేవారు మన యొక్క చీఫ్ పాస్టర్స్ చెప్పిన కార్యం ఏమిటంటే బుధవారమునకు ముందే రావద్దని చెప్పుచున్నారు. ఎందుకంటే బుధవారమునకే మనకు బస చేయడానికి అన్నీ సిద్ధపరిచి ఉంటారు. బుధవారమునకు ముందే వచ్చినట్లయితే అక్కడ బస చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మంగళవారము ఉదయము, సాయంకాలము, బుధవారము ఉదయము సేవకుల కూటము జరుగుతున్నది. కాబట్టి సేవకుల కూటము జరిగే సమయంలో విశ్వాసుల్ని అటు ఇటు తిరగటానికి అక్కడ అనుమతించరు. అందువలన దయచేసి వచ్చేవారు మంగళవారం బయలుదేరి బుధవారము రావచ్చు. మంగళవారమే వచ్చి అక్కడ ఉన్నట్లయితే మీరే ఇబ్బంది పడతారు. అలా ఎవరు రావద్దు. అటు తర్వాత కన్వెన్షన్కి వచ్చేవారు కన్వెన్షన్ జరిగే సమయంలో బయటికి ఎక్కడికి వెళ్ళి తిరగొద్దు. కన్వెన్షన్కి వచ్చిన తర్వాత కన్వెన్షన్లో జరిగే ప్రార్థనల్లో, కూటముల్లో, ఆరాధనల్లో, అక్కడ జరిగే ఉపవాస ప్రార్థనలో దీంట్లో పాలు పొందకుండా కన్వెన్షన్ జరిగే టైంలో వెళ్ళి బయట తిరిగేసి వస్తారు. బీచ్కి వెళ్తారు, బయటికి వెళ్ళి కన్వెన్షన్ జరిగే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు వెళ్ళి చూడాలనుకుంటే అయిపోయిన తర్వాత వెళ్ళి చూసిరండి.
కానీ కన్వెన్షన్ సమయంలో, ప్రార్థన జరిగే టైంలో దయచేసి ఎవరు కూడా మీరు బయటకు వెళ్ళి తిరిగేసి అలా నిర్లక్ష్యముగా ఉండవద్దు. అటు తర్వాత కన్వెన్షన్కి వచ్చేవారు విశ్వాసులైన వారు దయచేసి మీరు బంగారు నగలు ఇలాంటి వాటిని ధరించుకొని రావడానికి ప్రోత్సాహపరచడం లేదు. ఎందుకంటే క్రొత్త ఆత్మలకు మనము ఒక సాక్షిగా ఉండవలను కాబట్టి విశ్వాసులైన మనము ఒక సాక్షిగా ఉండుటకు అటువంటి వారు కన్వెన్షన్కి వచ్చినప్పుడు నగలని ధరించుకొని రావద్దు. అటు తర్వాత కన్వెన్షన్కి వచ్చేవారు ఎవరు కూడా అక్కడ ఈ ఎలక్ట్రిక్ హీటర్స్, ఎలక్ట్రిక్ కెటిల్, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్ ఇలాంటి వస్తువులను ఎవరిని తీసుకొని రాకూడదు. మనకు కావాల్సినవి అక్కడే దొరుకుతాయి. దయచేసి అలాంటి వస్తువులని తీసుకొని రావద్దు. అటు తర్వాత కన్వెన్షన్కి వచ్చేవారు ఏమాత్రము కూడా ఎవరితో ఎటువంటి గొడవలో ఏ జగడములు ఏమీ లేని వారై సమాధానముతో వెళ్ళి సమాధానముతో మనం తిరిగి రావాలి. దేవుడే ఈ కన్వెన్షన్ విషయములన్నిటిలో దేవుడు మనకు సహాయం చేయాలి. మనం ఆశీర్వాదముతో వెళ్ళి ఇతరులకు ఆశీర్వాదముగా మారి మనమును ఆశీర్వాదం పొంది తిరిగి రావాలి. దేవుడే కన్వెన్షన్ని ఆశీర్వదించవలను. కన్వెన్షన్కి వెళ్ళే వారందరినీ కూడా ఆశీర్వదించవలనందుకొరకు దేవుణ్ణి స్తోత్రించదమో. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. అటు తర్వాత ఇక్కడ బైబిల్ స్టడీ, కనిపెట్టుకోవటము, ఆరాధన అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది. వచ్చే వారం ఆరాధన 8 గంటలకు జరుగుతుంది. వచ్చే వారం ఆరాధన వచ్చి 8 గంటలకి ఆరాధన జరుగుతుంది. మన పెద్దక్క గారు ఇక్కడ ఉంటారు. అందరినూ ప్రార్థనకు రావచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక కార్యం కొరకు మనం ప్రార్థించాలి. సేవకు వచ్చేవారు అనేకులు రావాలి. ఈ సంవత్సరం సేవ కొరకు అనేకుల్ని దేవుడు తీసుకుని రావాలి. ఇంకా ఆటంకము, కొంతమందికి పిలుపు ఉంది, కొంతమందిని దేవుడు పిలిచి వారికి కన్ఫామ్గా దేవుడు పిలిచి ఉన్నారు అని తెలుసు. దేవుడే నన్ను పిలిచి ఉన్నారు ఈ సేవని చేయుటకు. దర్శనముల ద్వారా, కళల ద్వారా, కొన్ని ప్రవచనముల ద్వారా, వాక్యముల ద్వారా వారు కన్ఫామ్గా తెలుసుకొని ఉన్నారు. కానీ ఇంకా కొన్ని ఆటంకములు ఉన్నాయి. ఆ ఆటంకములు అన్నిటినీ తీసివేయాలి. అనేకులని దేవుడు సేవ కొరకు ప్రత్యేకపరిచి తీసుకుని రావాలను. అందుకొరకు ఒక్క నిమిషం అందరిని కన్నులు మూసుకొని దేవుడు అనేకులని సేవ కొరకు ప్రత్యేకపరిచి తీసుకుని వచ్చినట్లుగా అందరిని చేరి ప్రార్థించేదము. యేసు ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం తండ్రి. హల్లెలూయా. షుడబలారియా నబకరానియే తురుబిగరబలానియా రబకరబలకతురానియా. హల్లెలూయా. యేసుదేవా స్తోత్రమయ్యా. షుడబిగరబలానియా రబకరబలకతురానియే షుడబిగతురుబిగరబలానియా రబకతురుబికతురానియే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. కృపగల దేవా, అనేకులని మీరు ఆటంకములని తొలగించి మీరు తీసుకొని రావాలి ప్రభువా. సేవ కొరకు అనేకులని మీరు తీసుకొని రావాలను దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన యొక్క ఆసక్తిని బట్టి క్రియ చేయించున్నారు. ఒకవేళ మన యొక్క తలంపుల్లో సేవకులు అంత అవసరమేముంది అని అనుకున్నట్లయితే దానికి తగ్గట్టు క్రియ చేస్తారు. కానీ మన యొక్క తలంపుల్లో ఈ కాలముని బట్టి ఈ అంత్యదినముల్లో విస్తారమైన సేవకులు కావాలి. కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఈ కాలంలో అనేక సేవకులు కావాలి. మనకు నిజముగా అవసరతని గ్రహించి
ఆసక్తితో అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు అనుగ్రహించుచున్నారు. అందువలన దేవుడు ఈ సంవత్సరము అనేక సేవకులని దేవుడు తీసుకుని రావాలి. అందుకొరకు మరొకసారి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఈ 3వ నెలలో ఒక వారము దాటిపోయింది. ఈ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దినములు కాలములు వేగముగా పరిగెత్తుచున్నది. ఈ అంత్య దినముల్లో ఇంకా భయంకరమైన కార్యములు సంభవించుచున్నది. లోకములో మనం ఊహించని విధముగా అనేక భయంకరమైన కార్యములు సంభవించి మన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క రాకడని అవి జ్ఞాపకం చేయించినది. అతి త్వరగా రాని అన్నారు. అనేకులు ప్రభునందు నిద్రించుచున్నారు. అనేకులు తమ యొక్క పరుగుని ముగించి వారు దేవుని యొద్దకు వెళ్ళిపోయి ఉన్నారు. అంత్య దినముల్లో లోకములో సంభవించుచున్న కార్యములు కూడా మిక్కిలి భయంకరమైన కార్యములు. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న వాక్యంని బట్టి ఈ అంత్య దినముల్లో జరుగుచున్నది. కాబట్టి మనల్ని మనమే తగ్గించుకొని మనల్ని సిద్ధపరచుకునే ఎడల మన జీవితంలో నిశ్చయంగా దేవుడు మనలో కూడా ఆయన క్రియ చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు 50వ కీర్తన 5వ వాక్యంని చదవండి. 50వ కీర్తన 5వ వాక్యం. జోసనిస్తాడు. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. Gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన నా యొక్క పరిశుద్ధులని సమకూర్చుడి అని కీర్తనకర్త తన యొక్క కీర్తనలో రాయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కీర్తనల్లో రాయబడి ఉన్న అనేక వాక్యములు అవి అప్పుడున్న కాలము కొరకు మాత్రమే రాయబడినది కాదు. దావీదుకు దేవుడు రాబోచున్న దినములలో సంభవించబోచున్న కార్యములని గురించి, రాబోచున్న దినముల్లో జరగబోచున్న కార్యములని గురించి దావీదుకు కొన్ని కార్యములని బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా కీర్తనలని రాసిన వారు అనేకులు ఉన్నారు. ఆసాబు, మోషే, సొలొమోను, ఇంకా కోరహు యొక్క కుమారులు, ఇలా అనేకులు కీర్తనల్ని రాసి ఉన్నారు. ఒక్కొక్కరికి దేవుడు రాబోచున్న కాలమని గురించిన ఒక ప్రకటనని, రాబోచున్న కాలమని గురించిన దర్శనముతో వారు ఆ కీర్తనలని రాసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తన ఆసాబు రాసి ఉన్న ఒక కీర్తన, దావీదు రాసిన కీర్తన కాదు. ఇది ఆసాబు అని రాసిన ఒక కీర్తన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో నిబంధన చేసిన నా పరిశుద్ధులని సమకూర్చుడి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నిబంధనలు అనే అనుభవమునకు వచ్చినట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఒక సాధారణమైన మనుషుల్లాగా జీవించే ఒక జీవితము కాదు. క్రైస్తవ జీవితం అనేది
సాధారణమైన మనుషుల్లాగా ఎటువంటి ఐక్యత లేకుండా, ఎటువంటి ఒక అనుభవం లేకుండా దేవునితో ఒక సరైన ఐక్యత లేని ఒక జీవితము క్రైస్తవ జీవితము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క కాలంలో అనేక వేల మంది యేసుప్రభు యొద్దకు వచ్చి ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు, స్వస్థపరచబడి ఉన్నారు, దయ్యములు వెళ్ళగొట్టబడి ఉన్నది. కానీ వారందరిని కూడా తిరిగి వెళ్ళిపోయారు. వారు వచ్చారు, వారిని ఆశీర్వదించకుండా లేరు, ఆశీర్వాదం పొంది తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆయన ఆరోహణమైనప్పుడు, యేసుప్రభు కొనిపోబడినప్పుడు ఎంతమంది ఉన్నారో వారే యెరూషలేములో సమకూడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు యెరూషలేములో సమకూడుడి, అక్కడ మీకు పరిశుద్ధాత్మిక అభిషేకం ఇవ్వబడుచున్నది. విడుదల పొందిన వారందరికీ ఆ మాట చెప్పలేదు, స్వస్థపరచబడిన వారికి ఆ మాట చెప్పలేదు. తాను ఆరోహణమైనప్పుడు, పరలోకమునకు కొనిపోబడుచున్నప్పుడు ఎవరితో తనతో ఉన్నారో వారికి ఆ కార్యమని చెప్పి ఉన్నారు. చదవండి, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యము నుండి చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పెను. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until ye be endued with power from on high. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో యెరూషలేము అనే మాట లేదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లోను తమిళ్లోను చదివినట్లయితే యెరూషలేం పట్టణములో నిలిచి ఉండు అని ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరూషలేములో నిలిచి ఉండు అనే మాట తన యొద్ద స్వస్థత పొందిన అందరికీ చెప్పలేదు, తన యొద్ద విడుదల పొందిన అందరికీ చెప్పలేదు. యేసు ప్రభు పునరుత్థానము చెంది తాను కొనిపోవచ్చున్న సమయంలో ఎవరు తనతో ఉన్నారో వారికి ఆ మాట చెప్పి ఉన్నారు. వారే ఆ 120 మంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితము విడుదల పొందుచున్న జీవితం మాత్రమే కాదు. క్రైస్తవ జీవితము ఏదో దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదం పొంది తిరిగి వెళ్ళిపోవచ్చున్న జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది మరణములోను ఆయన యొక్క జీవములోను ఆయనతోనే ఉన్నవారి యొక్క జీవితమే ఒక నిజమైన క్రైస్తవ జీవితము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఈ ఆరాధనకు వచ్చినప్పుడు మన యొక్క అవసరతల కొరకు మాత్రమే మనం వచ్చి ఉన్నామా, లేకపోతే నేను దేవునితో ఉండుటకు వెళ్ళుచున్నాను అనే ఆ తలంపుతో వచ్చి ఉన్నామా? ఈరోజు చాలామంది ఆరాధనకు వచ్చి ఉన్నాం. ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళుచున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కష్టములని తీర్చాలి, నా జీవితంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నీ తొలగించాలి, నా వ్యాధి తొలగిపోవాలనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఉంటాం. మంచి ఉద్దేశమే. కానీ ఎంతమంది నేను ఆరాధనకు వెళ్ళుచున్నాను, నేను ఆరాధనలో దేవునితో కొంచెంసేపు ఆయనతో నేను సమయమని గడపబోచున్నాను, ఆయనతో నేను ఉండబోచున్నాను అనే ఆ ఉద్దేశంతో వచ్చిన వారు ఎంతమంది? ఈ రెండు ఉద్దేశములను మంచి ఉద్దేశమే కానీ ఒక నిజమైన ఒక మంచి క్రైస్తవ జీవితం అని చేయుచున్న వారు ఆశీర్వాదముల కొరకు మాత్రమే దేవుని సన్నిధానమునకు రారు. వారు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చే ఉద్దేశము ఆశీర్వాదము కొరకు మాత్రమే కాకుండా వారు దేవునితో ఉండుటకు, ఆయన యొక్క ప్రేమని అనుభవించుటకు, ఆయనతో సమయమని గడుపుటకు, ఆయనతో సంతోషించుటకు, ఆయన యొక్క పాద సన్నిధానములో ఉండి ఆయన మాటల్ని విని ఆయనని స్తుతించి మహిమపరచుటకు వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివిన తర్వాత ఈ కార్యములన్నిటినీ ఎందుకు చెప్పుచున్నానంటే, ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేయవలనంటే వారు చివరి వరకు దేవునితో ఉండాలి.
లేకపోతే సరిగా చెప్పాలంటే దేవునితో నిబంధన చేయవలనని కోరుచున్న వారు తమ యొక్క జీవితంలో ఆశీర్వాదములని మాత్రమే కోరుకొనొచ్చు. వారు వచ్చినట్లయితే వారు దేవునితో నిబంధన చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఆశీర్వాదం పొందని సమయంలో, ఆశీర్వాదం లేని సమయంలో వారు దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నారు. ఆశీర్వాదం లేని సమయంలో వారు దేవునిని విడిచి దూరమైపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునితో నిబంధన చేయుచున్న వారు ఆశీర్వాదమే లేకపోయినా, విడుదలే లేకపోయినా వారి యొక్క నిబంధనలో మార్పు లేని వారే ఉంటారు. దానియేలు గ్రంథమునకు వచ్చినప్పుడు షద్రాక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క జీవితంలో అగ్నిగుండము 7 రెట్లు పెంచబడినప్పటికీ వారి యొక్క ఒక్క మాటని మనము చూసినట్లయితే, ఆయన మమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడు, ఒకవేళ విడిపించకపోయినను మేము ఆయనని, ఈ విగ్రహముని మేము నమస్కరించమంటున్నారు. 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి చదవండి. 17, 18. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనుషులతో చేసిన మొదటి నిబంధన, ఆయన తప్ప వేరే ఎవరిని పూజించకూడదు, వేరే ఎవరిని ఆరాధించకూడదనేదే దేవుడు మనుషులతో చేసిన మొదటి నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనులతో ఆయన చేసిన నిబంధన, వేరే ఎవరిని ఆరాధించకూడదు, ఎవరిని పూజించకూడదు. విడుదలని మాత్రమే కోరుచున్నవారు, స్వస్థతని మాత్రమే కోరుచున్నవారు, ఆశీర్వాదమని మాత్రమే కోరుచున్నవారు అవి పొందకపోయిన వెంటనే వారి యొక్క నిబంధనలో వారు తొలగిపోతున్నారు. వారు నిబంధన చేయలేరు. మేము మిమ్మల్ని మాత్రమే ఆరాధించదము, దేవునితో బలి అర్పణల చేత నిబంధన చేసిన నా పరిశుద్ధులు, నా భక్తులని సమకూర్చుడి. అందులో ఒక నిబంధన, దేవుని మాత్రమే ఆరాధించదము అనేది మనము దేవునితో చేసిన ఒక నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల్ని మేము ఆరాధించము, లేకపోతే విగ్రహములని మేము ఆరాధించము, వేరే దేవతలని మేము ఆరాధించము. ఏ దేవతలని ఆరాధించమని అక్కడ ఒక నిబంధన, దేవునితో మనము చేసిన ఒక నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవముని ఎప్పుడు మనము మీరుచున్నామంటే ఆశీర్వాదములని మాత్రమే మనము కోరుచున్నప్పుడు, మన జీవితంలో దేవుని యొద్ద నుండి మేలుని మాత్రమే కోరుచున్నప్పుడు, అప్పుడు మనము ఈ నిబంధనని మనము దాటిపోవచ్చున్నాం. ఈ దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మొదటి నిబంధన దేవునిని మనము ఆరాధించటే ఆ నిబంధన. ఈరోజు మనము దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్నాం. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే నిజముగానే దేవుని స్తుతించగలమా? దేవుణ్ణి ఆరాధించగలమా? దేవుణ్ణి మనపూర్వకముగా దేవుని ఆరాధించుచున్న హృదయము మన యొక్క జీవితంలో ఉంటుందా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనతో మనము చేసిన నిబంధనలో మనము తప్పిపోకుండా, దాటిపోకుండా మనం ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యము, దేవుడు మనుషులతో కొన్ని నిబంధనలను చేసి ఉన్నారు. మనుషులు
దేవునితో కొన్ని నిబంధనలు చేసి ఉన్నారు. ఇందులో దేవుడు చేసిన నిబంధనలో ఆయన తొలగిపోకుండా ఉన్నారు. మనుషులు చేసిన అనేక నిబంధనలో కొందరు తొలగిపోయి ఉన్నారు, కొందరు నమ్మకస్తులై ఉన్నారు. వాటిని గురించే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యమునకు వచ్చినట్లయితే అక్కడ దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేయించున్నారు. 6వ అధ్యాయము 18వ వాక్యముని చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. But with thee will I establish my covenant, and thou shalt come into the ark, thou and thy sons and thy wife and thy sons' wives with thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతకుముందు చెప్పిన విధముగా దేవునితో నిబంధన చేయించిన వారు, లేకపోతే దేవుడు ఎవరితో నిబంధన చేయించున్నారు అని ధ్యానించినట్లయితే దేవునితో ఎవరైతే ఉందరో వారితోనే ఆయన నిబంధన చేయించున్నారు. సరిగా చెప్పాలంటే దేవునితో చివరి వరకు కష్టమైనను, పోరాటములైనను, వ్యాధి అయినను, బలహీనతలైనను, నష్టములైనను, ఎటువంటి పరిస్థితి అయినను చివరి వరకు దేవునితో ఎవరు ఉంటారో వారితోనే ఆయన నిబంధన చేయించున్నారు. మరొక విధముగా మనము కూడా దేవునితో నిబంధన చేయవలనంటే మనము ఏదో సమయముని బట్టి దేవుని యొద్దకు వచ్చి వెళ్ళేవారైతే ఆయనతో నిబంధన చేయలేము. ఆయనతోనే ఉన్నప్పుడే ఆయనతో ఒక నిబంధనని మనం ఏర్పరచుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి ఉదాహరణముగా దావీదు యోనాతాను యొక్క నిబంధనని గురించి ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మనం చదివిన ఆదికాండములో దేవుడు నోవాహుతో ఒక నిబంధనని ఏర్పరచుచున్నారు. ఎందుకు ఆయన నిబంధనల్ని ఎందుకు ఏర్పరచుచున్నారు? నిబంధనల్ని ఏర్పరచుటకు కారణమని చూసినట్లయితే ఒకవేళ పరిస్థితులు మారి నాశనములు కలిగినను అప్పుడు మనల్ని మర్చిపోకుండా ఉండుటకు ఆయన ఒక నిబంధనని ఏర్పరచుకొనుచున్నారు. ఈ 6వ అధ్యాయం 18వ అధ్యాయంలో నోవాహుతో ఒక నిబంధనని ఏర్పరిచిన తర్వాత దేవుడు జలప్రవాహం పెరిగి అనేక దినములు అయిన తర్వాత నోవాహుని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నారు. నోవాహుతో చేసిన ఆ నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 8వ అధ్యాయము 1వ వాక్యంని చదవండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. And God remembered Noah and every living thing and all the cattle that was with him in the ark, and God made a wind to pass over the earth, and the waters assuaged. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నోవాహుతో ఉన్న తన యొక్క కుటుంబీకులని సమస్త జీవులని జ్ఞాపకం చేసుకుని అక్కడ జలప్రవాహముని తగ్గించవలను, దానిని చేయవలనని అప్పుడు అనుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దేవుడు మనుషులతో నిబంధన చేయుటకు కారణం ఏమిటంటే ఆయన వారి యొక్క నాశనములో, భూమిలో నాశనములో, లేకపోతే పలువిధములైన భూకంపములు, వరదలు, ఇటువంటి నాశనములు జరుగుతున్నప్పుడు ఆయన ఎవరితో నిబంధన చేసుకొని ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ నాశనము నుండి వారిని తప్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక జనులు నోవాహు యొక్క కాలంలో నశింప చేయబడి ఉన్నారు. కానీ నోవాహు ఓడలో ప్రవేశించడానికి ముందు వారితో ఒక నిబంధన చేసి ఉన్నారు. నేను మిమ్మల్ని గొప్ప జనముగా చేయుదును, నేను మిమ్మల్ని తిరిగి రప్పించి ఈ భూమిలో వారిని జీవింపచేయుటకు
ప్రాణముతో కాపాడుదునని వారితో నిబంధన చేసి ఉన్నారు. అందుకే దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకొని ఆ జలప్రవాహముని తగ్గించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి కార్యము, ఒక వ్యక్తితో దేవుడు నిబంధన చేసి ఆ నిబంధనని బట్టి తాను తన యొక్క నాశనము, తన యొక్క జీవితంలో వచ్చే ప్రవాహముల అన్నిటిలో నుండి తాను కాపాడబడుచున్నాడు. అదే విధముగా మనిషి తాను దేవునితో చేసిన ఆ నిబంధనని తానును కాపాడుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నోవాహు తన యొక్క జీవితంలో దేవునితో చేసిన ఆ నిబంధన, నోవాహు చేసిన నిబంధన ఏమిటంటే, తన్ను కాపాడు నిమిత్తము, తన యొక్క జీవితంలో జలప్రవాహము నుండి కాపాడు నిమిత్తము తనకు కలిగిన యావత్తుని బలిగా మార్చి ఖర్చు పెట్టి ఓడని సిద్ధపరచడం వలన తాను కాపాడబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నోవాహుతో నిబంధనను ఏర్పరచుకొని ఉన్నారు. అదే విధముగా నోవాహు దేవుని యందలి విశ్వాసము కలిగి తాను దేవునితో చేసిన నిబంధన ఏమిటంటే, తాను లోబడి ఓడని సిద్ధపరచటం వలన తన్ను కాపాడవలనని నిబంధనను ఏర్పరచుకుని ఉన్నాడు. అదే విధముగానే నోవాహు దేవుని యొక్క మాటని విశ్వసించి ఆ ఓడని సిద్ధపరచడం వలన తన యొక్క జీవితంలో తాను కాపాడబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనతో నిబంధన చేయించిన మొదటి కారణమే, ఆయన మనల్ని నాశనములన్నిటిలో నుండి, పలు విధములైన ప్రమాదములన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పించవలనని ఆయన నిబంధనని ఏర్పరచుకున్నారు. రెండవదిగా ఆదికాండము 15వ అధ్యాయము 18వ వాక్యమునకు వచ్చినట్లయితే, అబ్రహాముతో దేవుడు తన యొక్క నిబంధనని చేయించున్నారు. 15వ అధ్యాయం 18వ వాక్యముని చదవండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజ్జీలను, రెఫాయిలను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, ఎబూసీలను నీ సంతానం నీకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. In that same day the Lord made a covenant with Abraham, saying, Unto thy seed have I given this land, from the river of Egypt unto the great river, the river Euphrates, the Kenites and the Kenizzites and the Kadmonites and the Hittites and the Perizzites and the Rephaim and the Amorites and the Canaanites and the Girgashites and the Jebusites. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేయించున్నారు. అబ్రహాముకు చెప్పుచున్నారు, నీ సంతతి వారు ఐగుప్తులో 400 సంవత్సరములు వారు బానిసలై ఉందరు, తర్వాత నేను వారిని విడిపించదును. నీకు నేను నిబంధన చేయించిన కార్యము ఆ కనాన్ దేశంని నీ సంతతి వారికి నేను ఇచ్చేదనని నిబంధన చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నిబంధన అబ్రహాముతో చేయటం వలనే ఇశ్రాయేల్ జనులైన వారిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనులు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కొంతకాలమునకు తర్వాత యోసేపు, కొందరు మరణించిన తర్వాత యోసేపుని ఎరుగని రాజు వచ్చి ఉన్నాడు. దానికి తర్వాత వారు బానిసలైపోయి పూర్తిగా బానిసత్వంలో ఉండిపోయి దేవుడే లేని వారుగా మారిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు అన్య దేవతలని పూజించి ఉన్నారో లేరో తెలియదు, కానీ పూర్తిగా వారును ఐగుప్తుకు చెందిన జనులుగా మారిపోయారు. దేవుని ఆరాధించవలను, దేవుని మహిమపరచాలి అనే తలంపే వారిలో లేకుండా పోయి ఉన్నది. అప్పుడే దేవుడు అబ్రహాముకు చేసిన ఆ నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని అబ్రహాము మరణించిన ఆ నిబంధనని ఆయన నెరవేర్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
నిబంధనల్ని దేవుడు ఎందుకు చేయించున్నారు అని చెప్పినప్పుడు, మొదటిగా మనము ధ్యానించినది నాశనములు, ఫలితములైన ప్రవాహములు, నాశనకరమైన కార్యములు భూమిలో సంభవించినప్పుడు వాటిలో నుండి మనల్ని తప్పించవలనని ఆయన ఒక నిబంధన చేయించున్నారు. రెండవదిగా ఆయన చేయించిన నిబంధనకు కారణము మన యొక్క జీవితంలో మన యొక్క పితరులైన వారితో చేసిన నిబంధనని బట్టి వారు మరణించినను ఆయన యొక్క ఉద్దేశము కనాన్ దేశములో ఇశ్రాయేల్ జనులని చేర్చవలనని ఉద్దేశమని నెరవేర్చుటకు వారితో ఒక నిబంధన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదుతో యోనాతాను నిబంధన చేసినప్పుడు దావీదుకు రెండవ వాడుగా తాను ఉండవలను, నీవు రాజుగా వచ్చినప్పుడు నీ సింహాసనములో నీ తర్వాత వాడుగా నేను ఉండవలనని యోనాతాను దావీదుతో నిబంధన చేసి ఉన్నాడు. కానీ యోనాతాను చనిపోయాడు. యోనాతాను యుద్ధములో చనిపోయాడు. కానీ దావీదు ఆ నిబంధనని బట్టి యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెత్, యోనాతాను యొక్క కుమారుణ్ణి తన యొక్క బల్లలో పాలు పొందుచున్న విధముగా యోనాతానుని ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుని తన యొక్క అంతఃపురమునకు, తన ఇంటికి యోనాతాను యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిబంధనలు చేయించినప్పుడు మన యొక్క పితరులు చనిపోవచ్చు. దేవుడు ఒక వ్యక్తితో నిబంధన ఎందుకు చేయించున్నారంటే, మన తల్లిదండ్రులతో, మన పైనున్నవారు, పెద్దవారు ఎప్పుడో ఆ కాలంలో ఆయన చేసిన నిబంధనని బట్టి ఆయన మనల్ని ఐగుప్తులో నుండి విడిపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనులందరూ కూడా మొరపెట్టి ఉన్నారు. విడుదల పొందవలనని కోరినది వచ్చి బానిసత్వములో నుండి విడుదల పొందవలనని కోరి ఉన్నారే తప్ప వారికి దేవునిని ఆరాధించాలని మనసు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా విడుదల పొందాలో తెలియదు, ఎందుకు విడుదల పొందాలో తెలియదు, ఎందుకు మేము లోకములో ఉండకూడదు, ఎందుకు ఐగుప్తులో ఉండకూడదని తెలియదు వాళ్ళకి. వారికి అనుకున్నదంతా మేము బానిసలై ఉన్నాము, మేము వీరి యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందాలని అనుకొని ఉన్నారే తప్ప తర్వాత ఏం చేయాలో తెలియదు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తర్వాత ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందిన తర్వాత వారి యొక్క భోజనం ఎలా, వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క జీవితంలో కావాల్సిన అవసరతలన్నీ ఎలా తీర్చబడింది ఏమీ తెలియదు వాళ్ళకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఒక కారణమని చూపించి ఉన్నారు. ఎందుకు మీరు విడుదల పొందాలి? కనాన్ దేశమునికి వెళ్ళడానికి విడుదల పొందాలి. మీరు ఎందుకు ఐగుప్తులో నుండి విడుదల పొందాలి? మేము దేవునిని ఆరాధించడానికి విడుదల పొందాలి. మీరు ఎందుకు విడుదల పొందాలి? మేము బానిసలు కాదు, దేవుని ద్వారా స్వతంత్రులై మాకు అన్నీ ఇళ్ళు, మాకు కలిగిన ఫలములు అన్నీ సొంతముగా దేవుడు మాకు అనుగ్రహించబోతున్నారు కాబట్టి మేము విడుదల పొందాలి అనే తలంపుని దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి ఉన్నారు. కాబట్టి ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ జనులని విడిపించుటకు మోషేని పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము దేవునితోనూ తాను బలులు అర్పించి ఆ స్థలములో దేవుని కొరకు తన్ను అర్పించి తానును నిబంధన చేసి ఉన్నాడు. తాను విడిచిపెట్టి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి ఉన్నారు. అబ్రహాము దేవునితో చేసిన నిబంధన ఏమిటంటే తాను విడిచి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళడు. తాను విడిచి వచ్చిన దేశమునకు తాను తిరిగి వెళ్ళటానికి ఇష్టం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క కుమారుడికి ఎందుకు ఆ దేశంలో వివాహము చేయుటకు పంపించుచున్నాడంటే అక్కడ కొంచెము దేవుడు తనతో మాట్లాడిన కార్యము, దేవుని గురించిన కొంచెం భయము కలిగిన
తన ఇంటి వారు ఉన్నారు. కానీ అబ్రహాము ఆ దేశమునకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, వెళ్ళలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క దేశమునకు తిరిగి వెళ్ళటానికి వెళ్ళకూడదని నిబంధన చేసుకుని ఉన్నాడో, దేవుడు అతనికి ఒక దేశముని ఇస్తానని నిబంధన చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన భక్తులని సమకూర్చుడి అని చెప్పుచున్నారు. నిజంగానే బలి అర్పణలు అని చెప్పినట్లయితే మనము దేవుని కొరకు లోకమని, మన యొక్క ఈ సొంత దేశమని, మన యొక్క సొంత గృహములని, ఇవి ఏది నాకు వద్దు, ఇవి ఏది నాకు సొంతము కాదు, దేవుని కొరకు పరలోక రాజ్యము నిమిత్తము దీనిని దేవునికి అర్పించుచున్నాను, ఇది నాకు సొంతము కాదు, అన్నీ దేవునివే అనే ఆ తలంపుకు ఆ బలి అర్పణలని అర్పించుచున్నప్పుడు మనతో దేవుడు నిబంధన చేయించున్నారు. మనము కూడా దేవునితో నిబంధన చేసి ఆ రాజ్యంలో మనము సమకూర్చబడుచున్నాం. ప్రారంభంలో చెప్పినట్టే సాధారణమైన ప్రజలని సమకూర్చమని దేవుడు చెప్పట్లేదు. సాధారణమైన ప్రజలని నా యొద్దకు సమకూర్చుడి, ఆ దినములో ఆశీర్వాదం పొందిన వారు, విడుదల పొందిన వారిని సమకూర్చుడి అని చెప్పట్లేదు. ఆయనతో కూడా బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేసిన వారిని సమకూర్చండి. రక్షణ పొందిన అందరినీ కాదు, లేకపోతే విడుదల పొంది స్వస్థపరచబడిన అందరినీ కాదు, నిబంధన చేసిన వారు, దేవునితో నిబంధన చేసిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవాహు తాను నీతిమంతుడై జీవించి తన యొక్క జీవితంలో దేవుడు తనతో చేసిన నిబంధనకు తగిన విధముగా తానును దేవునితో నిబంధన చేసి అదే విశ్వాసమని బట్టి చివరి వరకు 100 సంవత్సరములైంది దేవుడు చెప్పి, ఆయన చివరి వరకు తన యొక్క కార్యములు అన్నిటినీ ఖర్చు పెట్టి ఓడని సిద్ధపరిచి ఆ నిబంధనలు తాను నమ్మకంగా ఉన్నాడు. అందుకే నోవాహుని ఓడలో ప్రవేశింపజేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముతో చేసిన నిబంధన ఇశ్రాయేల్ జనుల యొక్క జీవితంలో ఎందుకు విడుదల పొందవలనని ఒక తలంపుని వారిలో కలిగించినది. ఎందుకు వారిని విడిపించాలి అనే ఒక అనుభవముని వారికి బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఇదే అబ్రహాముతో మరొక విధముగా ఆయన నిబంధన చేసి ఉన్నారు. 17వ అధ్యాయము 4వ వాక్యంని చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వాక్యము. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. As for me, behold, my covenant is with thee, and thou shalt be a father of many nations. Neither shall thy name any more be called Abram, but thy name shall be Abraham, for a father of many nations have I made thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అబ్రహాముతో నేను మరలా నీతో ఒక నిబంధన చేయించున్నాను, నీవు అనేక జనములకు తండ్రివై ఉందువు అని ఎందుకు ఆ మాటని అక్కడ చెప్పాలి, ఎందుకు అక్కడ దేవుడు చెప్పాలి అని ఆలోచిస్తే 17వ అధ్యాయం మీకు మొదటి వాక్యమని చదివినప్పుడు అబ్రహాము కొంతకాలము తాను నిందారహితుడుగా లేడు. 17వ అధ్యాయం మొదటి వాక్యంని చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. And when Abram was 90 years old and 9, the Lord appeared to Abram and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect, and I will make my covenant between me and thee, and will multiply thee exceedingly. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితంలో ఇంచుమించుగా 13 సంవత్సరములు
అంటే ఇష్మాయేలు జన్మించబడిన దినము నుండి దేవుడు అబ్రహాముతో ఈ 99 సంవత్సరంలో మాట్లాడేంత వరకు కూడా తాను ఇష్మాయేలుకు మాత్రమే తండ్రిగా ఉన్నాడు. వేరే ఒక దేవుని యొక్క వాగ్దాన సంతానమునకు తాను తండ్రిగా మార్చబడవలనని ఆలోచన అబ్రహాముకు లేదు. అప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా చెప్పాలంటే తాను ఇష్మాయేలుని కనిన తర్వాత తన యొక్క జీవితంలో ఆ దేవుడు చేసిన వాగ్దానముని బట్టి ఇష్మాయేలు ద్వారానే ఒక సంతతి కలిగిద్దని తన యొక్క తలంపుల్లో ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు మరలా మాట్లాడి ఇష్మాయేలు ద్వారా కాదు, నీ గర్భములో జన్మించబడుచున్న ఇసాకు ద్వారా నా యొక్క సంతతిని కలుగ చేయుదును. ఆ జనములు వారు అనేక జనములగుదురు, వారికి నీవు తండ్రివై ఉందువు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు అబ్రహాముతో ఈ స్థలములో నిబంధన చేయించున్నారు. ఎందుకంటే తన యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసింది నిజమే, కానీ ఆ వాగ్దానం ఇష్మాయేలు ద్వారా జరిగిద్దని అనుకొని తన యొక్క జీవితంలో తన యొక్క సంతానము సారా ద్వారా కలుగుతున్న వాగ్దాన సంతానముని గురించిన ఆ అనుభవం లేకుండా దాసురాలైన కుమారుడు వాగ్దాన సంతానముగా మారుతాడని తన యొక్క జీవితం మారిపోయింది. ఇప్పుడు ఇష్మాయేలు తన యొక్క కుమారుడుగా తన యొక్క సారా విషయంలో తాను నిందారహితుడుగా లేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆ సమయంలో దేవుడు చెప్పుచున్నారు, నీవు నా ఎదుట నిందారహితుడవి ఉండవలను. సారా కూడా నిన్ను నేరమోపకూడదు. ఇష్మాయేలు విషయంలో హాగర్ విషయంలో సారా నిన్ను నేరమోపుచున్న పరిస్థితిలో ఉన్నావు. అందుకే అప్పుడు ఒక నిబంధన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు ఇష్మాయేలుకు మాత్రమే కాదు, సమస్త జనులకును తండ్రిగా ఉండుటకు నీ జీవితంలో ఆ తలంపు, ఇష్మాయేలుకును హాగరుతో ఉన్న ఆ తలంపుని మార్చుకోవాలి. దాసురాలుతో ఉన్న స్నేహము, దాసురాలు యొక్క కుమారుడితో ఉన్న స్నేహమని మార్చుకోవటమే ఆ నిబంధన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాతనే అబ్రహాముతో నీవు దాసురాలు యొక్క కుమారుడిని నీవు పంపించవాలని దేవుడు చెప్పుచున్నారు. అంటే దేవుడు అబ్రహాముతో ముందుగా నిబంధన చేసి ఉన్నారు. మరలా ఆయన నిబంధన చేయుటకు కారణము తాను ఒక్కడే ఒక వ్యక్తికి మాత్రమే తండ్రిగా ఉండి ఆ వ్యక్తిని పోషించి ఆ వ్యక్తికే ఆశీర్వాదముగా ఉండవాలని కోరటము దేవునికి ఇష్టం లేదు. ఆయన నిబంధన చేయుటకు కారణం సమస్త జనులకు, అనేక జనులకి తన ఆశీర్వాదముగా మార్చవలనని దేవుడు అబ్రహాముతో నిబంధన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో దేవుడు మనతో నిబంధన చేయుటకు కారణం ఏమిటంటే మనల్ని ఒక్క ఇంటికి ఆశీర్వాదంగా ఉంచడానికి కాదు. నా కుటుంబమునకు నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నా ఇంటి వారికి నేను అన్ని అవసరతలను తీర్చి నా ఇంటి వారికి మాత్రం నేను ఆశీర్వాదంగా ఉంటాను అని అనుకోవడానికి దేవుడు నిబంధన చేయలేదు. మనము కూడా దేవునితో చేయించిన నిబంధన ఏమిటంటే స్వార్థపరులుగా కాదు, నేను కూడా అనేక జనులకి ఆశీర్వాదముగా ఉండుటకు మారవలను. నేను కూడా తండ్రి వలె కుమారుడు వలె మార్చబడాలి. నేను కూడా అనేక జనుల యొక్క భారములని మోయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా బలి అర్పణల చేత నాతో కూడా నిబంధన చేయించిన వారు. ఎందుకు ఈ నిబంధనని బలి అర్పణల చేత నిబంధన చేయించినారంటే ఒక నిబంధన అనేది త్యాగము లేకుండా ఒక నిబంధన అనేది రాదు. యేసు ప్రభు భూమిలో ఆయన సమస్త జనులతో ఒక నిబంధన చేసి ఉన్నారు, క్రొత్త నిబంధన. ఆ నిబంధనని ఎలా ఏర్పరిచి ఉన్నారంటే తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క రక్తముని క్రయముగా చెల్లించి తన్ను బలిగా అర్పించి ఒక నిబంధన, ఆ నిబంధన వచ్చి
సమాధాన నిబంధన, మీతో కూడా నేను సమాధానపడి ఉన్నాను. దానికి బలి రక్తము, దానికి క్రయము రక్తముని గార్చి మనతో సమాధాన ఒక నిబంధనని ఏర్పరచుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునితో నిబంధన చేయవలనంటే బలి అర్పణల చేతనే మనము నిబంధన చేయాలి. అబ్రహాము తన యొక్క జీవితంలో ఇష్మాయేలుకు మాత్రమే తాను తండ్రిగా ఉండకుండా తాను తన యొక్క జీవితంలో తాను సమస్త జనులకు తండ్రిగా మారుటకు తన్ను త్యాగము చేయాలి. తన యొక్క జీవితంలో తనకిచ్చిన కుమారుణ్ణి త్యాగము చేయాలి. తన యొక్క జీవితముని త్యాగము చేసినప్పుడే అక్కడ దేవుడు అబ్రహాముని సమస్త జనులకు తండ్రిగా మార్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిబంధనల్ని ఏర్పరచుకోవాలంటే మనలో ఒక బలి, మనము మన జీవితంలో దేవుని కొరకు బలిగా మారకపోతే నిబంధన చేయలేము. ఒక తీర్మానం, ఒక నిబంధనని చేసినప్పుడు అక్కడ ఒక త్యాగము లేకుండా ఏమీ జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా ప్రారంభంలో ధ్యానించినట్టు, నిన్ను మాత్రమే నేను ఆరాధించదును, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా నేను మిమ్మల్ని ఆరాధించడమే తప్ప వేరే ఎక్కడికినూ వెళ్ళను అని ఒక నిబంధన చేసి దానికి ఒక బలి అర్పించాలి. షద్రక్ మేషక్ అబేద్నెగో వారిలాగా దేవునిని ఆరాధించాలి, దేవునిని మాత్రమే ఆరాధించదమనే పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకవేళ అది త్వరగా రావచ్చు ఆ పరిస్థితి, మనము బలిగా మారవలసిన పరిస్థితి రావచ్చు. దేవునిని ఆరాధించుచున్నందుకు దేవునిని మాత్రమే ఆరాధిస్తాం, ఆయనని మాత్రమే మేము నమస్కరిస్తాము, ఆయనకు మాత్రమే మేము మ్రొక్కి ఆయన ఎదుటే సాగిలపడతాము అనే ఒక నిబంధన మనకుంటే బలిగా మారాల్సిన సందర్భం వచ్చింది. అది త్వరగా వచ్చింది. అది ఎంతో కాలం కాదు. అది ఎన్నో స్థలముల్లో ఇప్పుడే జరుగుతుంది. ఎన్నో స్థలముల్లో ఇప్పుడే దేవునిని ఆరాధించటం వలన బలి అర్పించుచున్నారు. దేవునిని ఆరాధించటం వలన వారిని అనేకులు చంపివేయుచున్నారు. చనిపోవుటకును బలిగా మారుటకును సిద్ధముగా ఉన్నవారే నిబంధన చేయగలరు, లేకపోతే నిబంధన చేయలేరు. లేకపోతే నార్మల్గా వచ్చి వెళ్తాం, పరిస్థితులు వచ్చినప్పుడు మారిపోతాం. పరిస్థితులు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో మనల్ని మార్చుకుంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా మీరు క్రైస్తవులుగా మారినందుకు క్రైస్తవులకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. మీరు సర్టిఫికేట్లో మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని మార్చుకోవాలి. అలా మార్చుకుంటే మీకు రిజర్వేషన్స్ ఉండవు, ఇలా ఉండవు అని చెప్పిన వెంటనే మనం మార్చుకున్నామా? సర్టిఫికేట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అని మార్చుకున్నారా? ఎందుకు? దాన్నే త్యాగం చేయలేదు మనం. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉండవు, జాబ్ రావడానికి ఇబ్బంది అయింది, మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఫెసిలిటీస్ రావు. యేసుప్రభు కొరకు, దేవునితో చేసిన నిబంధన కొరకు దానినే బలిగా అర్పించకపోతే దేన్ని బలిగా అర్పిస్తాం మనం? మన జీవితంలో దేన్నైనా త్యాగం చేయగలమా? క్రీస్తు నిమిత్తము ఆయనతో నిబంధన చేయవలనంటే బలిగా మారడానికి కూడా సిద్ధముగా ఉండాలి. నేను క్రైస్తవుని, ఆయన మనతో చేసిన నిబంధనని బట్టి మనము ఆయన కుమారులము కుమార్తెలమని ధైర్యముగా చెప్తారు. వీరు నా పిల్లలమని మనం ధైర్యంగా చెప్పగలమా? యేసు ప్రభువే మా దేవుడు. అన్ని స్థలముల్లో, ఉద్యోగము చేయుచున్న స్థలములో, పని చేయుచున్న స్థలముల్లో, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆయనే దేవుడు, ఆయననే ఆరాధించదామని చెప్పగలమా? సర్టిఫికేటే మార్చలేకపోతున్నాం. చెప్పగలిగిన పరిస్థితి వచ్చిద్దా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో సాధారణముగా ఆశీర్వాదములని మాత్రమే పొంది వెళ్ళినట్లయితే
మన జీవితంలో మనము ఆయన చేత పిలువబడుచున్న ఒక అనుభవంలో మనం ఉండలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవునితో నిబంధన చేయించిన వారుగా మనం మార్చబడాలి. ఇలా అనేకులు పరిశుద్ధ గ్రంథములో దేవునితో నిబంధన చేసి ఉన్నారు. దేవుడు కూడా మనతో ఆయన చేసిన నిబంధనని గురించి మనం యెషయా గ్రంథములో దానిని గురించి చదువుతున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యంని చదవండి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, saith the Lord that hath mercy on thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇది కూడా కృత నిబంధన కాలమునకు సంబంధమైన వాక్యమే. ఈ వాక్యముని బట్టి కూడా యేసు ప్రభు తన యొక్క రక్తము ద్వారా మనతో ఆయన సమాధాన పడి ఉన్నారు. ఆ నిబంధన ఎన్నడూ తొలగిపోదు. ఆయన మనకు విరోధిగానే మారడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన మనతో చేసిన నిబంధన, మనము ఆయనతో చేయించిన నిబంధన ఏమిటంటే మనము సమర్పించుకొని మనము తగ్గించుకొని మనము ఆయనతో సమాధాన పడటమే ఆ నిబంధన. ఆయనతో మనము సమాధాన పడవలనంటే యేసు ప్రభు ఏ విధముగా మనతో సమాధాన పడు నిమిత్తము ఆయన తను తగ్గించుకొని తన యొక్క శరీరంలో ఆ పాపముని ఆ శాపముని తాను భరించి ఎలా రక్తముని కార్చి సమాధాన పడి ఉన్నారో మనము మన యొక్క జీవితంలో దేవునితో మనము సమాధాన పడవలను అంటే నిజముగా నా నిమిత్తమే యేసుప్రభు మరణించి ఉన్నారని అంగీకరించాలి. యేసుప్రభు నా దోషములు, నా పాపములు, నా యొక్క శాపము, నా జీవితంలో ఉన్న కార్యములని బట్టి యేసుప్రభు మరణించి ఉన్నారని అంగీకరించినప్పుడు ఆయనతో కూడా మనము సమాధాన పడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానముని గురించిన ఒక నిబంధన అని చెప్పినప్పుడు ఏ పరిస్థితుల్లోనూ దేవుడు యేసు ప్రభు మనకు విరోధిగా మారట్లేదు. అదే విధముగానే ఆయనతో చేసిన నిబంధన ఏమిటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకు విరోధముగా సనుగువారుగాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకు విరోధముగా మాట్లాడేవారుగాను, దేవునికి విరోధముగా క్రియ చేయవారుగాను, దేవునికి విరోధమైన భ్రష్టులుగాను మారిపోకూడదు అనేదే మనము దేవునితో చేయించిన నిబంధన. మనం దేవునికి విరోధముగా మాట్లాడే సందర్భములు వస్తాయి. మన వారు చనిపోయినప్పుడు, మనకు కొన్ని వ్యాధి పోరాటములు ఉన్నప్పుడు, దీర్ఘకాలముగా కొన్ని సమస్యల్లో నుండి విడుదల పొందకుండా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధముగానే మనం మాట్లాడతాం. దేవుడు మా జీవితంలో ఏమి చేశారు? కొంతమంది ఈ రోజుల్లో దేవుని సన్నిధానమునికి రాకుండా ఉండడానికి కారణం అడిగితే దేవుడు మాకు ఏం చేశారు అని అడుగుతున్నారు. వారి యొక్క మనోనేత్రములు వెలిగింపబడాలి. అంటే దేవుడు వారికి చెయ్యాలి అని అనుకొని వచ్చిన కార్యం ఏమిటంటే ఎగ్జామ్లో వారిని పాస్ చేస్తే దేవుడు ఏదో గొప్ప కార్యం చేసినట్టు, లేకపోతే వారు అనుకున్న ఒక మంచి ఉద్యోగం వస్తే దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేసినట్టు, లేకపోతే వారు కోరుకున్న ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తే దేవుడు గొప్ప కార్యం చేసినట్టు, పెళ్ళి జరిగితే గొప్ప కార్యం చేసినట్టు, ఇంకా ఏమైనా ఆస్తులు కొనుక్కుంటే గొప్ప కార్యం చేసినట్టు. యేసు ప్రభు భూమికి వచ్చి సిలువలో మన మీద ఉన్న శాపములన్నీ తీసేశారు. ఏమీ చేయలేదు ఆయన. మన యొక్క జీవితంలో మన పాపములన్నిటినీ ఆయన భరించి పాపపు యొక్క ముళ్ళుని విరిచివేశారు. ఇప్పుడు పాపములకు మన మీద బలము లేదు. ఏమీ చేయలేదా?
సాతానుడి యొక్క అధికారము, మనిషి మీద ఉన్న సాతానుడి యొక్క అధికారముల అన్నిటినీ సిలువలో తీసివేసి ఆయనే అధికారిగా మారి ఉన్నారు. ఏమీ చేయలేదా? చాలామంది బుద్ధిహీనంగా చెప్పే మాట, దేవుడు మా జీవితంలో ఏం చేశారు? ఒకే ఒక నిమిషం సాతాన్ని వదిలి చూడాలి. అపవాదిని ఇలా మా జీవితంలో ఏమీ దేవుడు చేయలేదని చెప్పేవారికి జీవితంలో ఒక్క నిమిషం చాలు, ఎక్కువసేపు కూడా వద్దు, ఒకే ఒక్క నిమిషం అపవాదిని వారి యొక్క జీవితంలో అనుమతించి చూస్తే తెలిసిద్ది దేవుడు ఏమి చేశారా ఏమి చేయలేదని తెలిసిద్ది అప్పుడు కదా. చాలామంది ఫీలింగ్ ఇది, దేవుడు మా జీవితంలో ఏమి చేశారు? పాతాళముని జయించి మరణముని జయించి నిత్య జీవముని ఇచ్చి ఉన్నారు. నీకు మరణమే లేదు, చనిపోయినా తిరిగి లేస్తావు, నిత్యముగా నాతో కూడా ఉంటావు. ఎగ్జామ్లో పాస్ చేయలేదంటే దేవుడు ఏం చేయలేదా? నిత్య జీవమునే ఇచ్చి ఉన్నారు. మరణము నుండి తప్పించి మరణం యొక్క శాపమునే తొలగించేశారు. ఏమి చేయలేదంటున్నారు? ఏమి చేయలేదు దేవుడు. మా జీవితంలో ఏం చేశారు? మనం ఇంకా పనికిరాని, దేనికి ప్రయోజనం లేని వాటి గురించి ఆలోచించుచున్నాం. అందుకే మా జీవితంలో ఏమీ చేయలేదని అనుకుంటున్నారు కొంతమంది. దేవుడు చేయాల్సిందన్నీ చేసి ముగించేశారు. సిలువలో తాను చేయవలసిన ఒక మనిషి నిమిత్తము, భూమిలో జీవించే మనిషి నిమిత్తము అన్నిటినీ చేసి ముగించి సమాప్తమై ఉన్నదని చెప్పి ఉన్నారు. చేయవలసింది ఇంకా ఏమీ లేదు. ఏమి చేశారు మా జీవితంలో అంటున్నారు. వీళ్ళేమో పెద్ద జ్ఞానుల్లాగా ఫీలింగ్, ఏమీ తెలియదు కాబట్టి ఏమీ చేయలేదనుకుంటున్నాం. మనకు నిజంగా దేవుడు చేసిన వాటిని గురించిన జ్ఞానం ఉంటే దేవుడు నాకు ఇంకా చేయాల్సింది ఏమీ లేదంటాం, అన్నీ చేసేసారంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఆయనతో కూడా నిబంధన చేసిన భక్తులని ఆయన సమకూర్చుచున్నారు. ఈ సమాధానముని గురించిన నిబంధనని ఆయన మార్చటం లేదు. మన జీవితంలో ఎన్నో కొరతలు, బలహీనతలు, దోషములు, ఎందు నిమిత్తము దేవునితో విరోధం వచ్చి ఉన్నదో అన్ని కారణములు మనలో వచ్చుచున్నది. కానీ ఆయన నిబంధనని మార్చట్లేదు, సమాధానంగానే ఉన్నారు. మనకు విరోధిగానే లేరు. దేవుడు మనకు విరోధిగానే లేరు. ఆయన ఇక నిబంధనని బట్టి చూస్తే ఆయన మాత్రమే మనకు విరోధిగా లేకపోవడం కాదు, మనుషులైనా సరే, సాతానుడైనా సరే విరోధముగా క్రియ చేయాలని అనుకున్న వారిని కూడా చేయనివ్వట్లేదు. ఆయన యొక్క సమాధానం యొక్క నిబంధన ఏ విధముగా ఉందంటే, ఆయన మనతో సమాధాన పడటం ద్వారా సాతానుడు సమస్త విధములైన అధికారముని తానే తీసుకొని ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా విరోధులుగా మార్చనివ్వట్లేదు, విరోధులుగా ఉండనివ్వట్లేదు. ఆయనకి సమాధానం, ఆ నిబంధన. మనం కూడా దేవునితో ఒక నిబంధన చేయాలి. నేను నీకు విరోధిగా ఉండను, నేను మీకు విరోధముగా మాట్లాడను, నేను మీకు విరోధముగా ఏమీ చెయ్యము. అందరిని కూడా కన్నులు మూసుకున్నదాము. మన జీవితంలో ఆయనతో కూడా బలి అర్పణల చేత ఆయనతో కూడా నిబంధన చేసిన వారిని ఆయన సమకూర్చుచున్నారు. మనకి యేసు ప్రభు అతి త్వరగా రాని ఉన్నారు. ఆయనతో కూడా మనము నిబంధన చేయదము. ఈరోజు ఒక తీర్మానముతో తిరిగి వెళ్ళదాము. ఎటువంటి పరిస్థితులు వచ్చినను నేను మిమ్మల్ని విడిచి వెళ్ళను. పేతురు కూడా యేసు ప్రభుతో చెప్పి ఉన్నాడు, మరణమే వచ్చినను నేను మిమ్మల్ని విడిచి పారిపోను. కానీ పేతురు అక్కడ యేసుప్రభుని ఎరుగను అని 3 మార్లు యేసుప్రభుని ఎరుగను అని చెప్పి ఉన్నాడు. ఆ దినముల్లో తాను చెప్పిన నిబంధనకు తగిన ఒక అభిషేకము తనలో లేదు. తన యొక్క తీర్మానమునకు తగిన ఒక అభిషేకం అప్పుడు పేతురులో లేదు. కానీ పేతురు అభిషేకింపబడిన తర్వాత అదే మరణం వచ్చినను పారిపోలేదు. నన్ను తలక్రిందులుగా సిలువేయండి అంటున్నాడు. యేసుప్రభులాగా
సిలువ వేయబడుటకు నాకు అంత యోగ్యత లేదు, నాకు అంత అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి, ఆ నిబంధనని మారట్లేదు, నేను పారిపోను అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవునితో ఒక నిబంధన తీర్మానము చేయదమో, నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టములు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా మీరు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి నేను వెళ్ళనని తీర్మానం చేయండి. దానికి తగిన కృపని దేవుడు మనకి ఇచ్చుచున్నారు. దానికి తగిన ఒక అభిషేకం బలమని దేవుడు ఇచ్చుచున్నారు. ఆ తీర్మానములో మనము నిలబడు నిమిత్తము ఆయనతో నిబంధన చేయండి. ప్రభువా, నేను నీకు విరోధముగా ఎన్నడను మారను. నా జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని పోరాటములు వచ్చినా నేను నీకు విరోధముగా మారను. యోబు యొక్క జీవితంలో వచ్చిన శోధనల్లో యోబు దేవునికి విరోధముగా మారలేదు, కానీ యోబు భార్య దేవునికి విరోధముగా మారిపోయింది. కొన్ని సందర్భముల్లో మన జీవితంలో వచ్చే శోధనలు, బలహీనతలు, కష్టములు, వీటిని బట్టి మనం మారకపోవచ్చు, మన వారు దేవునికి విరోధంగా మారిపోతున్నారు. మనం ఈరోజు ఒక నిబంధన చేద్దాం. దేవునితో, నేను ఏ పరిస్థితుల్లోనూ మీకు విరోధముగా నేను మాట్లాడను ప్రభువా. ఎన్ని కష్టములు, ఎన్ని పోరాటములు వచ్చినా మీకు విరోధముగా నేను క్రియ చేయను ప్రభువా. నేను భ్రష్టుడినై మారను ప్రభువా. మీ వాక్యమునకు విరోధముగా నేను మాట్లాడను ప్రభువా. ఆయనను మనకు విరోధిగా ఉండరు. ఆయన చేసిన ఆ నిబంధనలో ఆయన మారని దేవుడు, సమాధాన విషయమైన నిబంధన. ఆ నిబంధనలో ఆయన మార్పు లేని వారు ఉంటారు. మనము కూడా ఒక నిబంధన చేయదము, నీతో కూడా ఎల్లప్పుడూ నేను సమాధానముగా ఉందును. నీ శరీరమైన సంగమునకు విరోధముగా నేను క్రియ చేయను. అది మీ యొక్క శరీరము. ఒక నిబంధన చేయదము, అప్పుడే దానికి తగిన కృపని పొందుతున్నాము. ఒక నిబంధన తీర్మానము చేసినప్పుడే దానికి తగిన ఒక అభిషేకము దొరుకుతున్నది. అవి ఏమీ లేకపోతే మన యొక్క జీవితంలో అభిషేకాన్ని పొందలేము. దేవుడు నిశ్చయముగా మనము చేయించిన నిబంధనకు తగిన ఒక అభిషేకముని, కృపని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం.